మీరు నిఫ్టీ 50 ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కానీ ఏ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం మీకు తెలియకపోతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. నిఫ్టీ 50లో మనకి చాలామంది ఓన్లీ నిఫ్టీ బీస్ మాత్రమే ఉన్నాయనుకుంటారు. కానీ చాలా ఈటీఎఫ్స్ ఉన్నాయి. ప్రతి మ్యూచువల్ ఫండ్ ఏఎంసీకి కూడా ఒక నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే ఉంది ఆల్మోస్ట్. వీటిలో వచ్చి పాపులర్ వచ్చి నిఫ్టీ బీస్, ఇది నిపాన్ ఇండియా వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ నిఫ్టీ 50, ఇది ఎస్బీఐ వాళ్ళది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నిఫ్టీ ఐఏటిఎఫ్, ఇది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ. నెక్స్ట్ నిఫ్టీ ఈటీఎఫ్ అనేది సింపుల్గా ఉంది కదా, ఇది మిరే అసెట్ వాళ్ళది. నెక్స్ట్ నిఫ్టీ బీటా, ఇది వచ్చి యూటీఐ వాళ్ళది. మనం నిఫ్టీ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం చూడాల్సింది ట్రేడింగ్ వాల్యూమ్, నెక్స్ట్ వచ్చి ఎక్స్పెన్స్ రేషియో. ట్రేడింగ్ వాల్యూమ్ ఎక్కువ ఉంది అంటే లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, అంటే మీరు ఎన్ని యూనిట్స్ కొన్నా మీరు అమ్మాలనుకున్నప్పుడు ఈజీగా అమ్మవచ్చు. దాని నెక్స్ట్ చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. మోస్ట్ ఆఫ్ ద ఈటీఎఫ్స్కి వచ్చి 0.03% నుంచి 0.04% ఉంటుంది. ఒక ఐసిఐసిఐ నిఫ్టీ ఈటీఎఫ్కే 0.02% ఉంటుంది. అదే లీస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న నిఫ్టీ 50 ఈటీఎఫ్ అట్ ప్రెజెంట్. ఫస్ట్ మనం ఈ ట్రేడింగ్ వాల్యూమ్ గురించి చూద్దాం. సపోజ్ ఇక్కడ మీరు చూడొచ్చు నిఫ్టీ బీస్ వచ్చి దీని ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చి ఆల్మోస్ట్ ఈరోజు 45 లక్షల యూనిట్స్ అయితే ఉంది నిఫ్టీ బీస్ది. నెక్స్ట్ ఎస్బీఐ వాళ్ళ ఈటీఎఫ్ చూద్దాం. దీని ట్రేడింగ్ వాల్యూమ్ వచ్చి 8 లక్షలు ఉంది, చూడండి కొంచెం తగ్గింది. నెక్స్ట్ నిఫ్టీ ఐఏటిఎఫ్ ఐసిఐసిఐ వాళ్ళది వచ్చి ఇది కూడా 8 లక్షలు ఉంది. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి వాళ్ళది ఇది 96,000 మాత్రమే ఉంది దీని వాల్యూమ్ వచ్చి. సో ఇలాంటివి ఏంటంటే మనం హ్యూజ్ క్వాంటిటీస్లో కొంటే అమ్మేటప్పుడు అయితే ప్రాబ్లం అవుతుంది. మన రిటైల్ ఇన్వెస్టర్స్కి అయితే పెద్ద ప్రాబ్లం కాదు, ఎవరైతే ఎక్కువ యూనిట్స్ కొంటారో వాళ్ళకి ప్రాబ్లం. కానీ మనం కొనేటప్పుడు ఎక్కువ వాల్యూమ్గా ట్రేడ్ అవుతున్న నిఫ్టీ బీస్ కానీ ఎస్బీఐ ఈటీఎఫ్ కానీ తీసుకుంటే మనకు ప్రాబ్లం ఉండదు. సపోజ్ యూటీఐది చూస్తే దీని వాల్యూమ్ వచ్చి కేవలం 23,000 ఉంది చూడండి. నెక్స్ట్ ఇక్కడ మిరే అసెట్ వాళ్ళది చూస్తే 1,91,000 ఉంది. సో ఇవన్నీ కూడా పాపులరే, బట్ ఈ రెండు వచ్చి ఇంకెక్కువ పాపులర్ నిఫ్టీ బీస్ అలాగే ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్. వీటిలో మనకి లిక్విడిటీ ప్రాబ్లం అయితే ఉండదు మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసినా. సో ఎక్కువ మంది రికమెండ్ చేసే ఈటీఎఫ్స్ వచ్చి నిఫ్టీ బీస్ అలాగే ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్. సో నెక్స్ట్ మనం చూద్దాం ఎక్స్పెన్స్ రేషియో. ఒక్కొక్క ఈటీఎఫ్కి ఎంత ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నిఫ్టీ బీస్ ఈటీఎఫ్, నిపాన్ ఇండియా నిఫ్టీ 50 బీస్. మీరు ఈ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ కోడ్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా వీడియోలో ఉన్నట్టు కాపీ చేసుకుంటే వాచ్ లిస్ట్లో మీరు వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను చూడండి. సెట్ ఆఫ్ ఎన్ఐఎఫ్ 50 చూస్తే మీకు ఎన్ఎస్సి బిఎస్సి అని ఇక్కడ ఉంది కదా, నేను ఇక్కడ ఎన్ఎస్సిది అయితే యాడ్ చేసుకుంటున్నా. చూస్తే ఇక్కడైతే మనకి వాచ్ లిస్ట్లో అయితే ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్ అయితే యాడ్ అయింది. ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు బై మీద క్లిక్ చేసి అయితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది నిఫ్టీ బీస్. దీన్ని కరెంట్ ప్రైస్ వచ్చి 275 ఉంది. ఇది ప్రతిరోజు మారుతుంది కాబట్టి దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయక్కర్లేదు. సో దీని టోటల్ అసెట్ వాల్యూ వచ్చి 64,000 కోట్లు. అలాగే ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.03%. నెక్స్ట్ చూడండి ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్. దీని టోటల్ అసెట్ వాల్యూ వచ్చి 2 లక్షల కోట్లు. దీని ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.04%. నిఫ్టీ బీస్తో పోలిస్తే 0.01% ఎక్కువ. దీని అసెట్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంది ఎందుకంటే 2 లక్షలు ఉంది. నిఫ్టీ బీస్ అయితే కేవలం 64,000 కోట్లు, కానీ ఇది 2 లక్షల కోట్లు. ఎందుకంటే ఎంప్లాయీస్ ఇన్వెస్ట్ చేసిన ఈపీఎఫ్ అమౌంట్ను కూడా వాళ్ళు ఈ ఎస్బీఐ ఈటీఎఫ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి దీని అసెట్ వాల్యూ అయితే చాలా ఎక్కువైతే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈటీఎఫ్. దీని టోటల్ అసెట్ వాల్యూ వచ్చి 42,000 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.02%. నెక్స్ట్ వచ్చి హెచ్డిఎఫ్సి నిఫ్టీ 50 ఈటీఎఫ్. దీని అసెట్ వాల్యూ వచ్చి 5,320 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.05%. మిగతా వాటితో పోలిస్తే దీని ఎక్స్పెన్స్ రేషియో కొంచెం ఎక్కువ. నెక్స్ట్ ఇక్కడ చూడండి మిరే అసెట్ వాళ్ళది. దీని అసెట్ వాల్యూ వచ్చి 5,200 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.04%. నెక్స్ట్ ఇక్కడ చూడండి యూటీఐ వాళ్ళ నిఫ్టీ 50 ఈటీఎఫ్. దీని అసెట్ వాల్యూ వచ్చి 70,000 కోట్లు. ఎక్స్పెన్స్ రేషియో వచ్చి 0.05%. సో వీటన్నిటిని కంపేర్ చేస్తే లిక్విడిటీ ప్లస్ ట్రేడింగ్ వాల్యూమ్ ప్లస్ ఎక్స్పెన్స్ రేషియో ఈ రెండు కూడా బాగా ఉన్నవి ఏంటి అంటే నిఫ్టీ బీస్ అలాగే ఈ ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్. సో అందుకే ఈ రెండు అయితే నిఫ్టీ ఈటీఎఫ్స్లో అయితే చాలా పాపులర్. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసే నిఫ్టీ 50 ఈటీఎఫ్స్ వచ్చి ఈ రెండే, నిఫ్టీ బీస్ అలాగే ఎస్బీఐ నిఫ్టీ 50 ఈటీఎఫ్.